పెద్దపల్లిలో దొంగల బీభత్సవం, బంగారం వెండి ఆభరణాల చోరీ. పట్టణంలోని లక్ష్మీనగర్ శివపురి కాలనీలో దొంగలు బీభత్సవం సృష్టించారు. లక్ష్మీనగర్కు చెందిన ప్రముఖ తెలుగు దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ ఎర్రోజు వేణుగోపాల్ అదే కాలనీకి చెందిన లక్ష్మణరావు ఇంట్లో అద్దెకుంటున్న వారి ఇంటితో పాటు శివపురి కాలనీలోని ఒక ముస్లిం ఇంటి వారికి ఇంటికి తాళం వేసి ఆదివారం ఊరికి వెళ్లారు. ఇదే అదునుగా చూసిన దొంగలు సోమవారం తెల్లవారుజామున చోరీకి పాల్పడి రెండింళ్లలోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఇంటి యజమానులు వచ్చి చూసేసరికి దొంగలు ఇంటి తాళాలు బద్దలు కొట్టి రెండిళ్లలోని బీరువాలను ధ్వంసం చేసి బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకొని పోయారు. ఎర్రోజు వేణుగోపాల్ తన కూతురి వివాహం కోసం ఇటీవలే చేయించిన వాటిలో ఇంటిలోని బీరువాలను భద్రపరుచుకున్న 12 తులాల బంగారాభరణాలు, 5.5 తులాల వెండి ఆభరణాలు దొంగలు అపహరించారని బాధితుడు వేణుగోపాల్ తెలిపారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, ఎస్ఐ లక్ష్మణరావులు ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంతో సాక్ష్యాధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీరో ఇట్టాను వేరే ఇది ఒకటే ఎటేందిరా మీరేటేంది మంద మరివేనా మాల్ గార్మెంట్స్ ఇది ఒకటి చదివిండు చదివిండు కంప్యూటర్